ఈరోజు పూజలు సమర్పించేవారు సిమి సెబిన్ వివాహ వార్షికోత్సవ దీవెనలు ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా సమర్పించేవారు ఫాదర్ సిజో. నిన్నటి రోజు జన్మదినం జరుపుకున్న ఎంఏ ఆంటోనీని ప్రభు మెండుగా దీవించి దీర్ఘాయుషును దయచేయనట్లుగా సమర్పించేవారు ఫాదర్ సిజో. ఫాదర్ కార్తీక్ జన్మదినం సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యము దీర్ఘాయుషు చేయు పరిచర్యను ప్రభు దీవించినట్లుగా సమర్పించేవారు ముత్తంగి కేంద్ర బృందం. సబిండ్ల జార్జ్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి సమర్పించేవారు జసింత మంజుల కరుణ. మరియ గ్రాహం కుటుంబం కృతజ్ఞతగా శరణమ్మ మంచి ఆరోగ్యం కొరకు సమర్పించేవారు సంపత్. సుప్రీత దినాకర్ వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా సమర్పించేవారు సంపత్ శరణమ్మ. దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న గురువులు కన్యాస్త్రీలు మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలందు దేవుని సంరక్షణ కాపుదల అభిషేకం కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా అనేక మందికి మేలులు స్వస్థతలు అద్భుతములు ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు దివ్యవాక్కు కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్ పంచాయతీ సిబ్బంది ప్రార్థనా వీరులు వాలంటీర్స్ యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఏ వెంకటేశ్వరరావు కుటుంబం కృతజ్ఞతగా గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఏ జశ్వంత్ మారు మనసు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఒక వ్యక్తి మారు మనసు ఆరోగ్యం కుటుంబంపై దేవుని దీవెనల కొరకు వైలూర్దిరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు పుష్ప మోక్షిత అదేర్వేష్ శివమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం మోక్షిత మంచి జీవిత భాగస్వామి కొరకు శ్రవణ్ కుమార్ సిఎల్ పిఐపి ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత మంచి జ్ఞానం కొరకు తుమ్మా బాలరెడ్డి సుజాత కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం చేయ పనులను ప్రభు దీవించినట్లుగా మరీ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం దేవునికి కృతజ్ఞతగా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం శాంతి సమాధానం మనవడు మనవరాళ్ళు చదువులు ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు గోవిందరెడ్డి కుటుంబం దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం చేయు ప్రతి పనిలో ప్రభు తోడుగా ఉండనట్లుగా పిల్లల ఆరోగ్యం చదువులు బంగారు భవిష్యత్తు కొరకు మేరీ కోటి రత్నకుమారి మంచి ఆరోగ్యం త్వరగా కోరుకోవాలని దివ్య ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ కొరకు సుజాతకి లెక్చరర్గా జాబ్ వచ్చినట్లుగా ఏరు అన్వేష్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు విజయ సంపూర్ణ విడుదల స్వస్థత ఆరోగ్యం దైవాశీస్సులు మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించేవారు సుచరిత. ఒక వ్యక్తి తలంపు ప్రకారం థామస్ రెడ్డి రెజినమ్మ మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యం కొరకు కారుణ్య మత పేరిట వై ఫాతిమా మేరీ హృతిక్ రోషన్ రెడ్డి జోసెఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు బీజీ సుధాకర్ రావు కుటుంబం కృతజ్ఞతగా రచన రాయబోయే ఎగ్జామ్స్లో ప్రభు తోడుగా ఉండాలని తలపెట్టిన ప్రతి కార్యము విజయవంతం కావాలని మరియా కృణిక్ష మంచి ఆరోగ్యం కృతజ్ఞతగా ఈ విన్నపములను ఈ పూజా బలిలో సమర్పించుకుందాం. శుభ
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పాస్కా కాలంలో ఉన్నాము. ఈరోజు ప్రతి విధంగా తల్లి శ్రీ సభ పునిద డొమినిక్ సావియో అని పేరిట ఒక చిన్నారి బాలుడిని స్మరిస్తున్నారు. ప్రియులారా, ఈ డొమినిక్ సావియో అనేటువంటి ఒక పునీతుడు జాన్ బోస్కో ఫాదర్ గారి యొక్క ప్రథమ విద్యార్థులలో ఒకడు. చిన్నప్పటి నుంచి దైవీకమైనటువంటి భక్తి విశ్వాసములో ఎదిగిన ఒక చిన్న వ్యక్తి, ఒక చిన్న బాలుడు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వారి జీవితములు, వారి తల్లిదండ్రులు నేర్పించిన ఆ మంచి గుణపాఠములు ఏమిటంటే, ప్రతిరోజు కంపల్సరిగా తప్పనిసరిగా దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థనలు గడపడం, పూజ విధిలో వెళ్ళడం, దివ్య ప్రసాదం తీసుకోవడం, అది వారి యొక్క చర్య. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, వారి యొక్క భక్తి, వారి యొక్క ప్రార్థన ఆ చిన్న వయసులో అలవాటు. వారు చెప్పలేదు, తల్లిదండ్రులు చెప్పకుండా ఆ అలవాటు భరించి అటువంటి సమయములు ఎక్కువ కోరిక. ఆ ఇటలీ అనే దేశములు, అటువంటి గ్రామములు, ఆ కాలములు 12 ఏళ్ల వయసులో మాత్రమే ఒకరు దివ్య ప్రసాదం పొందగలుగుతారు. కానీ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క భక్తిని బట్టి 7 వయసులోనే వారు దివ్య ప్రసాదం పొందారు. అది మాత్రం కాదు, ప్రతిరోజు ఆబ్సెంట్ లేకుండా చాలా దూరంలో ఉన్నటువంటి యొక్క దేవాలయంలోకి వెళ్ళి దివ్య ప్రసాదం స్వీకరించడం, పూజలలో పాల్గొనడం అలాంటి గడిచిన వారు. వారి యొక్క చిన్న వయసులోనే ఒక 4 దివ్యమైనటువంటి యొక్క అలవాట్లు వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు ఆచరించేవాడు. మొట్టమొదటిగా పాప సంకీర్తనం పొందుకోవడం. ఎప్పుడైనా నాకు సమయం దొరుకుతున్నప్పుడే నేను పాప సంకీర్తనం పొందుకోవాలి అని చెప్తున్నారు. రెండవదిగా, ప్రతిరోజు నేను దివ్య బలిలో పాల్గొవడం మరియు దివ్య ప్రసాదం స్వీకరించుకోవడం. మూడవది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపం చేయడానికన్నా మరణించడం మంచిది అని విశ్వసించేవాడే ఈ యొక్క డొమినిక్ సావియో. చివరికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు మరియమ్మ తల్లి యొక్క ఉన్నటువంటి యొక్క ఆ ప్రేమ, ఆ గౌరవం ఎంతో గొప్పది. తన చిన్న వయసులోనే ఆ కాలములు భద్రమైన ఆభ్యాంగం, ఆ సంస్కారం అది పొందిన తర్వాత వెంటనే నేను యేసుక్రీస్తుతో కలిసి జీవించాలి, ఇతరులకు సేవ చేయాలి అని కోరికతో నేను ఒక గురువు అవ్వాలి అని యొక్క కోరిక ఈ డొమినిక్ సావికి పుట్టింది. అందువలన ఆ చిన్న వయసులోనే ఆ గ్రామంలో ఉన్నటువంటి తన స్నేహితులకి మంచి కార్యములు చేసి, ఆ స్నేహితులని, గొడవలాడుతున్న ఆ స్నేహితులని దేవుని సన్నిధిలోకి తిరిగి చేరంలోనే ఎంతో గొప్ప కార్యములు ఈ డొమినిక్ సావియో చేశారని ఎంతో ముఖ్యమైనది. ఆ కాలములు
జాన్ బోస్కో వారి యొక్క ఆ డొమినిక్ సావి యొక్క గ్రామంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి బాలుగురలను చాలామందిని టూరినా ఆ దేశంలోకి టూరిలో ఇటలీలో ఉన్నటువంటి టూరిల్ దేశంలో ఒక బాల విద్యాలయంలోకి తీసుకొని పోవడానికి ఈ జాన్ బోస్కో గారు వచ్చారు. ఈ జాన్ బోస్కో వారు ఈ డొమినిక్ సావిని గురించి అక్కడ ఉన్నటువంటి డొమినిక్ గారి యొక్క విచారణ గురువుల నుంచి బాగా తెలిసిపోయాడు. అందువలన జాన్ బోస్కో వారిని తన యొక్క ఆ బాల విద్యాలయంలోకి తనతో పాటు ఉండడానికి అనుమతి ఇచ్చారు. తద్దరిబిరి జాన్ బోస్కో వారి నాయకత్వములు ఈ డొమినిక్ జీవించారు. వారి యొక్క జీవితములు నేను ఒక పునీత రావాలి అని విషయం చిన్నప్పటి నుంచి మంచి కార్యములు చేసేవాడు. ఎప్పుడైతే ఇద్దరు గొడవలాడున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఆ డొమినిక్ గారు ఇలా చెప్పేది ఏంటిది, మన కొరకే యేసు ప్రభు మరణించేది, అయినప్పటికీ కూడా మన పాపములన్నిటిని కూడా యేసు ప్రభు క్షమించారు. మీరు కూడా అలాగా ఇతరుల పట్ల గొడవ లేకుండా మీరు క్షమించాలి. ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు బాలుడు చెప్పిన మాట. అలాగా ఇతరుల్ని ఆ గొడవ చేయబడిన ఇతరుల బాలుడిని ఆ ఇతరుల సోదరుల్ని పరివర్తనం గురువాయడానికి ఈ డొమినిక్ గారికి సాధ్యమయ్యాడు. సోదరులారా, ఇంకా చెప్పాలంటే ఆ డొమినిక్ గారికి దూర ప్రాంతములు ఏం జరుగుతుంది అని యొక్క వరాన్ని యేసు ప్రభు నుంచి పొందాడు. ఉదాహరణ చెప్పాలంటే తన తల్లి అయిన బ్రిజితమ్మ ఆరోగ్యం బాగలేనని గ్రహించారు. ఎవరు చెప్పలేదు. గ్రహించినప్పుడు వెంటనే ఆ బాలుడు ఏం చేశారంటే జాన్ బోస్కో వారికి తెలియపరిచి సొంత దేశానికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ అమ్మ యొక్క ఆ అనారోగ్యం స్వస్థత పొందింది ప్రార్థన చేసినప్పుడు. అలాగా దూర ప్రాంతములు ఉన్నటువంటి కార్యములు తెలుసుకోవడానికి ఉన్నటువంటి శక్తి దేవుడు ఈ డొమినిక్కి ఇచ్చారు. చివరి సమయములు ప్రియులరా, ఆ అనారోగ్యముతో బాధపడుతున్న సమయములు నాకు అందరికీ తెలుసు డొమినిక్ సావి చిన్న వయసులోనే మరణించారు అని. ఆ చిన్న వయసులో ఆ మరణ అవస్థలో ఆ జాన్ బోస్కో గారికి చెప్తున్న ఒక మాట ఉంటుంది, నేను పరలోకములు వెళ్ళిపోనప్పుడు నిన్ను నేను సహాయిస్తాను, నీకు నేను సహాయం చేస్తాను అని చెప్తున్న ఒక బాలుడు. సహోదరులారా, అదేవిధంగా తన తల్లిని ఓదార్చి ఇట్లా చెప్పారు ఆ మరణావస్థలు, అమ్మా అదర్ధ చెందకు, ఈ లోకములు కంటే నేను పరలోకములో ఉండడమే అదిగా లాభదాయకం. నేను పైనుండి మిమ్మల్ని గమనిస్తూ ఉండాను, నా తోబుట్టువులందరి దర్శిని సంరక్షిస్తాను అని అన్నారు. చూడండి, ఈరోజు మనము పునీత డొమినిక్ గారి యొక్క పండగ మనం ఈరోజు కొనియాడుతున్నప్పుడు చిన్న వయసులోనే నేర్చుకున్న ఆ భక్తి భావములు, విశ్వాసము మనకు కూడా ఉండాలి. ఇదిగో ఈ లోకాంత జీవితం కాదు, ఈ భౌతికమైనటువంటి జీవితం కాదు డొమినిక్ ప్రాముఖ్యత ఇచ్చినది. పరలోక జీవితము ప్రాముఖ్యత ఇచ్చి ఆ పరలోక జీవితముకి వెళ్ళిపోవడానికి సంతోషించిన ఒక గొప్ప వ్యక్తి పునీత డొమినిక్ సావియో. ప్రేమటువంటి సహోదరులారా, ఈరోజు ఆ పునీతుడి వలె మనం కూడా మన జీవితం కూడా మార్చాలి. దేవుని పట్ల ప్రేమ కలిగి, దేవుని పట్ల సంతోషం కలిగి జీవించిన ఒక మంచి మనస్సు ఆ డొమినిక్ గారి వలె మాకు కూడా వసగండి ప్రభువా అని చెప్పి మనం ఈరోజు పూజలో ప్రార్థించుతాం.
ఒకసారి మనం అందరము కూడా కనుగలు మోసుకుని చేతులను జోడించి, ప్రభువా ఈరోజు ఈ పూజ వెళ్ళే సమయములు మనలందరినీ కూడా మీ ముందు సమర్పిస్తున్నాను ప్రభువా అని చెప్పి మనము చేసిన ప్రతి ఒక్క తప్పుల కొరకు, పొరపాట్ల కొరకు ఆ ప్రభు నుంచి మన్నింపు అడుగుదాం. చేసిన ప్రతి ఒక్క పాపములు ప్రభు నుంచి సమర్పించుకొని, ప్రభువా మన్నించండి ప్రభువా, క్షమించండి ప్రభువా అని చెప్పి మన పశ్చాత్తాపం వేడుకుందాం, క్షమాపణం వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పెది అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పిస్తున్నాము. జనదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిదయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిది అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, జల పవిత్రాత్మదలు ద్వారా క్రొత్త జన్మను పొందిన ప్రజలకు నీవు మోక్షరాజపు ద్వారమును తెరిచిదివి. మాలోని ప్రేమానుగ్రహములను అధిగము చేసి మేము అన్ని పాపముల నుండి శుద్ధి నొందునట్లను నీవు ప్రేమతో చేసిన వాగ్దాన ఫలములను అవరోధములలోకి పొందుగలునట్లను కృపచూపుము. నీతో పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యొచ్చున్నాము. యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం నుంచి 8వ అధ్యాయం 1వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం నుంచి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో స్తేపాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లనెను, మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములయందు మీ చెవులయందును సున్నతి లేని వారి వలె ఉన్నారు. మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు.
మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపింతిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు స్తేపాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. అయినను స్తేపాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకం వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకం తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్క నిలవబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కమడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతన్ని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమపై వస్త్రములు తీసివేసి సౌలు అనే యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్తేఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యెను. అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదియ సమర్య రాష్ట్ర నలుమూలలకు చెల్లా చెదరైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచన భాగము 30వ వచనం నుంచి 35వ వచనం వరకు. Gospel according to St. John chapter 6 verses 30 to 35. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతు నిచ్చెదవు, ఏ క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన
పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు ఒసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించేవాడు ఎన్నడను తప్పికగొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఈ యొక్క భౌతికమైనటువంటి జీవితములు అందరము కూడా ఎక్కువగా మన శరీరానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు, ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మనకు తెలుసు, మనం మంచిగా ఉండే మాత్రమే మనకు పని చేయడానికి శక్తి బలము వస్తుంది. అందువలన మన అందంగా ఉండడానికి, అదేవిధంగా మంచిగా ఆరోగ్యం ఉండడానికి మనకు ఆహారం అవసరమే. ఈ రోజులు మనము ఎట్లయినా చూస్తే ఎక్కువగా రెస్టారెంట్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక్క టేస్ట్ మిన్నా ఇంకొక టేస్ట్. సో ప్రజల యొక్క ఆ ఆసక్తి, ఆహారానికి ఉన్న ఆసక్తి పెరుగుతుంది ఈ కాలములు. రెస్టారెంట్లు పెరుగుతుంది ఇంకొక వైపు ఇంటిలో భోజనం చేయడం తగ్గుతుంది. కానీ ఈ యొక్క ఆహారం మన శరీరానికి కొన్ని ఆహార పదార్థములు కొన్ని మన శరీరానికి హానికరని మనం కొన్ని సమయములు మర్చిపోతుంది. ఇది భౌతికమైనటువంటి యొక్క ఆహారం. యేసుప్రభు ఈరోజు సువార్తలో ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం గురించి మనకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క రోజు గొప్ప వచనం యేసుప్రభు మనకు ఇస్తున్నారు. నేనే జీవాహారం అని చెప్పి మనందరికీ కూడా ఒక గొప్ప సందేశం ఈనాడు సువిశేష భాగములు యేసుప్రభు మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు వేలాది మందిని ఆకలి తీర్చారు. ఆ వేలాది మంది ఆకలి తీసిన తర్వాత మరుసటి రోజు యేసుని వెంబడించారు. ఎందుకు వెంబడించారు? మళ్ళీ మనకు ఆహారం పెంచుతారు, మనల్ని ఇంకా పోషిస్తారు అని చెప్పి ఎవరిని వెంబడించారు? యేసుప్రభుని వెంబడించారు. ఇది అర్థం చేసుకుని యేసుప్రభు చెప్తున్న మాట ఇది. ఏంటిది ఆ మాట? మాకు తెలుసు, ఇది కాదు, ఈ భౌతికమైనటువంటి ఆహారం కాదు ఎక్కువ ఇంపార్టెన్స్ మీ జీవితములు ఇవ్వవలసినది. మీ జీవితములు ఎక్కువగా ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇవ్వవలసినది ఆధ్యాత్మిక ఆహారమే అని చెప్పి యేసుప్రభు ఒక శుభ సందేశం అందరికి తెలియపరుస్తున్నారు. అదే ఇది ఈరోజు మనము చదివిన గొప్ప సందేశం. ఏంటిది ఆ వచనం? యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదవండి అమ్మా. యేసు,
నేనే జీవాహారము. నేనే జీవాహారము. నా వద్దకు వచ్చేవాడు నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు. ఎన్నటికీ ఆకలి కొనడు. నన్ను విశ్వసించేవాడు ఎన్నడను దప్పిక కొనడు. ఎన్నడను దప్పిక కొనడు అని చెప్తున్నారు సహోదరి సహోదరులారా. ఇది ఎవరు మర్చిపోతాయి? ఆ కాలంలో కూడా మర్చిపోయారు వాళ్ళు భౌతికమైనటువంటి ఆహారాన్ని వెతుకుతున్నప్పుడు యేసు ప్రభు నేనే జీవాహారం అని చెప్పి నిజమైనటువంటి ఆహారాన్ని చూపిస్తున్నారు ఈరోజు. సహోదరి సహోదరులారా, ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం మనకు కావాలంటే యేసు దగ్గరికి వచ్చే మాత్రం చాలు. ఈ రోజులు ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆ యేసు ప్రభుని యొక్క సొంత శరీరము రక్తము మనం భుజించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? చర్చిలోకి వెళ్ళి దివ్య పూజ బలిలో పాల్గొనములు, దానిని భక్తి విశ్వాసముతో మనం స్వీకరించినప్పుడు మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం దేవుడు మనకు ఇస్తున్నారు. సహోదరి సహోదరులారా, ప్రియులారా, నేను ఒక మాట మీకు చెప్తా. కేవలము దివ్య సప్రసాదముతో మాత్రం భుజించి జీవించిన చాలామంది పునీతులు మనకున్నారు. వారిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి 2-3 నేను చెప్తాను ఇప్పుడు. మొదటిగా ఎవరండి? పునీత కేథరిన్ ఆఫ్ సియన్నపురి కత్రినమ్మ గారు. వారి యొక్క జీవితములు 1350 సంవత్సరములు. ఆమె మరణానికి ముందు 7 సంవత్సరములు, మరణానికి ముందున్న ఒక 7 సంవత్సరములు కేవలము దివ్య సప్రసాదం మాత్రమే నాకు చాలు అని చెప్పి దివ్య సప్రసాదం మాత్రం స్వీకరించి 7 సంవత్సరములు గడిపిన ఒక పునీతురాలు, పునీత కేథరినమ్మ గారు. ఇంకొక పునీతులు పునీత నికోలస్ ఆఫ్ ఫ్లూ. ఆయన 14వ సంవత్సరములు స్విట్జర్లాండ్లో సన్యాసిగా నివసించారు. దాదాపు 19 సంవత్సరాలతో పాటు కేవలము దివ్య సప్రసాదం మాత్రం భుజించి ఆత్మరక్ష కోసం జీవించారు. ఈ జీవికి ఇంకొక పునీతురాల పేరు చెప్తాను. ఇంకొక బ్లెస్సడ్ ధన్యరాలు ఒక పేరు ఉంటుంది. అది బ్లెస్సడ్ అలెగ్జాండ్రియా డి కోస్తా. 20వ శతాబ్దంలో ఆమె జీవితములు చివరి 13 సంవత్సరాలు పవిత్ర దివ్య సంప్రసాదంపై జీవించారు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలతో పాటు దివ్య సప్రసాదం మాత్రం నాకు చాలు అని చెప్పి జీవించారు. అలాగా ఈ యొక్క ధన్యరాలతో, ఈ యొక్క పునీతురాలతో వీరు ఈ దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడారంట. ఏంటిది ఆ మాట? మీరు ఈ కాలములో దివ్య సప్రసాదం మాత్రం స్వీకరించి మీరు జీవించాలి అని యేసు ఆమెకు, ఈ అలెగ్జాండ్రియా అమ్మగారికి చెప్పినారన్నమాట. ఎందుకంటే నేను దివ్య సప్రసాదం యొక్క శక్తిని మరియు ఆత్మలో నా జీవిత శక్తిని ప్రచారించడానికి నిరూపించాలనుకుంటున్నారు అని చెప్తున్నారు సహోదరి సహోదరులారా. అదే మనం ఇప్పుడే చూసాము. కొన్ని పునీతులు ధన్యులు దివ్య సప్రసాదం మాత్రం భుజించి ఆత్మని రక్షించిన వ్యక్తులు. మీ జీవితములు మీరు ఎక్కి చూసుకోవాలి. నా జీవితం ఎలాగా ఉంటుంది? నేను దివ్య సప్రసాదం ఫాదర్ గారండి, నేను కూడా. కొంతమంది ఎట్లా చెప్తున్నారు, ఇట్లా చెప్పండి, ఇక్కడ తలచుండవచ్చు. ఏంటి ఫాదర్,
నేను కూడా ప్రతిరోజు దివ్య సప్రసాదం స్వీకరిస్తా, అట్లయితే నేను కూడా ఆత్మీయమైనటువంటి రక్షణ పొందుతారు కదా. నా ఆత్మకి నేను ఆహారం తీర్పిస్తున్నారు కదా, తీర్చుస్తున్నారు కదా, నా ఆత్మ యొక్క ఆకలిని తీరుస్తున్నారు కదా దివ్య సప్రసాదం ద్వారా. కానీ ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈరోజు మనతో ఏం చెప్తున్నారంటే, ప్రియులారా, కేవలము దివ్య సప్రసాదము దివ్య పూజ సమయములో కేవలము మీరు స్వీకరించడం మాత్రం కాదు, అది ఎలా మీరు స్వీకరించాలి? పాపంతో మీరు స్వీకరిస్తున్నారా? పాపరహితంగా మీరు స్వీకరిస్తున్నారా ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని? ఎంతో గౌరవం కలిపి మీరు ఆ దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నారు. అది చాలా ముఖ్యమైనది మన జీవితంలో. నుండి సహోదరి సహోదరులారా, ఈరోజు జీవితపు రొట్టెను మరింత తరచుగా ఎక్కువగా భక్తితో విశ్వాసముతో ఎక్కువ సంసిద్ధముతో స్వీకరించడానికి మన ప్రేమ నిబంధన మనం పునరుద్ధరించుకుందాము ప్రేమనుడి సహోదరి సహోదరులారా. అదే ఖచ్చితంగా మనము సంసిద్ధంతో, చాలా సిద్ధంతో యేసు ప్రభుని యొక్క శరీర రక్తములు స్వీకరించినప్పుడు యేసుక్రీస్తు మనలో నివసిస్తున్నారు, మనకు కావలసిన కార్యములు చెప్తున్నారు, మనల్ని స్వయంగా యేసు ప్రభు ముందుకు నడిపిస్తున్నారు. ప్రేమనుడి సహోదరి సహోదరులు, అది మనకు చాలు. ఎందుకంటే ఈ పునీతుల యొక్క జీవిత చరిత్రం అదే మనకు చూపిస్తుంది. ఏంటిది? రక్షణ పొందాలండి యేసు ప్రభుని యొక్క శరీరము రక్తము మాత్రము చాలు. ఈ యేసుక్రీస్తుని శరీరము రక్తములు మనం స్వీకరించాలండి. మనం చేయవలసిన కార్యములే ఇది. ఈరోజు పునీత డొమినిక్ గారు చెప్పిన ఆ మాటలు, 4 మాటలు మన జీవితములు మనము సిద్ధపరిచి ఆత్మ పరిశోధన చేయాలి. మొట్టమొదటిగా కావలసిన అన్ని టైములు పాప సంకీర్తన పొందుకోవాలి. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు కూడా, కొన్ని టైములు కొంతమందికి సమయం అసలు ఉంటుంది, కానీ వారు లోపల నుంచి రాదు. దేనికి? ఆ పాప సంకీర్తన పొందుకోవడానికి. ఎప్పుడైనా మీకు అవసరం మీరు దొరికినప్పుడు గురి దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన పొందుకోవాలి. ఎందుకు పాప సంకీర్తన కోవాలి? నిజమైనటువంటి యేసు ప్రభుని యొక్క శరీరము మన జీవితంలో స్వీకరించడానికి. అదేవిధంగా రెండవ కార్యం ఆయన చెప్తున్నది ఏమిటంటే, దివ్య పూజ బలులు, దివ్య సప్రసాదము ప్రతిరోజు స్వీకరించాలి అనే ఒక మాట. మరియమ్మ తల్లిని యేసుక్రీస్తుని కూడా మన జీవితములు మనము స్వీకరించాలి. ఇంకొక గొప్ప మాట డొమినిక్ సావియో చెప్పిన ఏమిటంటే, పాపం చేయడానికన్నా మిన్నా మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. ప్రియులారా, అంతే. ఈ కార్యములు మీ జీవితంలో చేస్తున్నప్పుడు ప్రముఖుడి సహోదరి సహోదరులారా, మీకు దేవుడు ఆత్మరక్షణ ఇస్తారు. దేవుడు మీకు ఆత్మని రక్షించినప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ఇంకొక మాట, చివరి మాట నేను చెప్తాను. ప్రియులారా, ఆహారం మన భౌతికమైనటువంటి జీవితానికి ఎంతో అవసరం. కానీ యేసు ప్రభు మన జీవితములు నివసించినప్పుడు మా ఆధ్యాత్మికమైనటువంటి ఆహారానికి అవసరమే. మనము తినలేకపోతున్నప్పుడు, ఆహారము భుజించలేకపోతున్నప్పుడు మన భౌతికమైనటువంటి శరీరం నశించిపోతుంది, అనారోగ్యం అవుతుంది. యేసు ప్రభుని యొక్క శరీరము రక్తము మన జీవితములు మనం లేనటువంటి సమయములు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా కోల్పోతుంది, నాశనం అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందువలన ఈరోజు ఈ పూజవిలలో భయభక్తిపూర్వంగా మనము ఈ పూజవిలలో పాల్గొంటున్న ఈ సమయములు మనము కూడా ఒక గట్టిగా నిర్ణయం మన జీవితములు తీసుకుంటూ వెళ్ళేవాలి. ఆ డొమినిక్ సాయి వలె
కొన్ని ప్రతిజ్ఞలు నా జీవితంలో కూడా కొన్ని ఆచారాలు అలవరుచుకోవాలి. దేనికోసం? ఆత్మ రక్షణ కోసం, ఆధ్యాత్మికమైనటువంటి భోజనం కోసం, ఆహారం కోసం. ఈ యొక్క ఆత్మ రక్షణ కోసం దేవుడు మనల్ని బలపరిచండి ప్రభు అని మనం ప్రార్థించుదాం. యేసు ప్రభు మనతో ఉన్నాడని విశ్వసించి మనం ముందుకు వెళదాం. ఆ యేసు ప్రభుని యొక్క శరీరము రక్తము మనం మన జీవితములు స్వీకరించి ఆత్మరక్షణ పొంది ఆ యేసు ప్రభుతో కలిసి మనము జీవించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నీకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండియున్న నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములు నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తములాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరల మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు
వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొగించు నిన్ను సుధించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసానా, ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మారుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పట్టుబడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముననే భోజనానంతరం పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారపోయెను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరజీవనం సుగుయాపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలిన మార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా పూలాందని అగ్ర పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము.
ఉదాహరణముగదమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీకు అనుగ్రహమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము, వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దేశోపి దేవినికి ఎందరిలీగు మరి మాతతోనూ ఆమె భర్తీకి పుడిద జోజప్ప గారితోనూ పుడిద అప్పసులతోనూ పుడిద డొమినిక్ సావ్యతోనూ అర్నోల్డ్ జాన్స్ జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసే పుణ్య వాళ్ళందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా పవిత్రతతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నిధి అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలద నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అనే అపొస్తలులతో భజించిన ప్రభువైన యేసువ మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వందకు విలుపబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిధి జీవన సగును గాక. ఆమేన్.
చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల ప్రైజ్ ది లార్డ్. Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా దయచేసి గమనించండి. ఈరోజు మనకు గొప్ప పుణ్యదురైన డొమినిక్ సావిని దేవుడిచ్చారు. దేవుని యొక్క గొప్ప వరాలతో, దేవుని యొక్క గొప్ప ఫలాలతో మనం నింపబడడానికి శ్రీ సభ మనకు గొప్ప పుణ్యదాన్ని ఇచ్చారు. ఈరోజు ఈ నెలలు ప్రియులారా మనకు ఇంగ్లీష్ వడకం 7 నుంచి 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ నెలలు కొన్ని కన్ఫ్యూషన్ ఉంది, ఉండా లేదా అని. తెలుగు వడకం అది కన్ఫర్మ్ అయింది. మనకు తెలుగు వడకం 19వ తారీఖు నుంచి మన క్యాలెండర్ ఎలా చూపిస్తుందో ఆ తెలుగు వడకం కూడా మన సెంటర్లో జరగబోతుంది అనే యొక్క విషయాన్ని మీకు ముందుగానే తెలియపరుస్తున్నాడు. చాలా రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైతే రూమ్స్ లేదు ఫాదర్ అని చెప్పిన వాళ్ళకు ఒక మంచి సంతోషకరమైన వార్త, వాళ్ళకు రూమ్స్లు ఉన్నాయి. మీరు ముందుకు వచ్చి మీరు రిసెప్షన్ ఫోన్ చేసి మీరు బుక్ చేస్తే బాగుండేది అని నేను మీకు తెలియపరుస్తున్నాను, మనవి చేస్తున్నాను. అందరూ లేచి నిలబడి యేసుక్రీస్తుని యొక్క చివరి ఆశీర్వాదం మనం స్వీకరించాలి. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో అతనితో జీవింతుమని విశ్వసింతుము. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా మాకు ఉద్దాన మహిమలో భాగమును దయచెయ్యము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా.